Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. ఇయాల నేను అరటి చెట్టు చేసి చూపియబోతున్నా. పూజలంటేనే కొంచెం ఆ అరటి చెట్టు ఉంటే ఆ వైబ్ అనేది డిఫరెంట్ ఉంటది. అది కాకుండా కమింగ్ శ్రావణ మాసంకి ఎవ్రీ ఫెస్టివల్ ఎవ్రీ పూజకి వాడొచ్చు మనం. ఈ రియల్ కాకపోయినా ఆ ఫుల్ఫిల్నెస్ క్రియేట్ అవుతుంది. ఇండియాలో పూజలు చేసుకున్నట్టు ప్రతి ఐటమ్ ఇక్కడ దొరకదు గాని మనమే ఏదో ఒకటి చేసుకొని సాటిస్ఫై అయిపోవడమే. ఇప్పుడు నేను ఈ ఫోమ్ పేపర్స్ యూజ్ చేసి బనానా లీవ్స్ ని తయారు చేస్తున్నా. ఈ ఫోమ్ షీట్స్ ఇట్లా పడిపోకుండా ఉండడానికి నేను ఈ వైర్స్ ని యూజ్ చేసి కొంచెం స్టిఫ్నెస్ యాడ్ చేస్తున్నా, స్టెమ్ లాగా ఉండడానికి. బేస్ కోసం నా దగ్గర ఉన్న థర్మోకాల్ పీసెస్ ని యూజ్ చేసి ఇట్లా రోల్స్ ని దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. నా దగ్గర ఇట్లాంటి స్టఫ్ చాలా స్టోర్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే ఏ టైంలో ఏ ఐడియా వస్తుందో నాకే తెలియదు. అందుకే కొన్ని అట్లా సేవ్ చేసి పెట్టుకుంటా. నా కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని మళ్ళీ రిమూవబుల్ గా చేయాలని. అంటే బేస్, స్టెమ్ అండ్ ఆల్సో లీవ్స్ అన్ని కూడా రిమూవబుల్ అన్నమాట. మళ్ళీ ఎవ్రీ ఫెస్టివల్ కి మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా ఉంటది. లుక్ ఎట్ మై లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్. బై ద వే, షీ లవ్స్ పెయింటింగ్. సో బనానాస్ చేయడానికి నా దగ్గర ఉన్న థర్మోకాల్ పీసెస్ ని యూజ్ చేసి ఇట్లా బనానా షేప్ లో కట్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ సుట్టేసిన.
ఇక్కడ నేను టిష్యూ అండ్ గ్లూ మెథడ్ యూజ్ చేస్తున్నా. అంటే గ్లూని కొంచెం డైల్యూట్ చేసుకొని టిష్యూస్ని స్టిక్ చేయడమే. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే అల్యూమినియం ఫాయిల్ మీద పెయింట్ అంటుకోదు కాబట్టి. రెండు చెట్లకి 2 డజన్లు అనుకున్నా గానీ 1 డజన్‌తో సరిపెడుతున్నా. ఇక్కడ నేను ఈస్టర్ ఎగ్స్ యూజ్ చేస్తున్నా. యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఈస్టర్ ఎగ్స్ అంటే చాలా ఐడియా ఉండుంటది. అవికా దగ్గర ఉన్న ఈస్టర్ ఎగ్ కలెక్షన్ అయితే చాలా ప్లెంటీ ఉంటాయన్నమాట బేసిక్‌గా. నేను అప్పుడప్పుడు కొన్ని ఇట్లా కొట్టేసి నా క్రాఫ్ట్ వర్క్స్‌కి యూజ్ చేస్తా ఉంటా. సో బై ద వే నేనిక్కడ బనానా ఫ్లవర్ చేస్తున్నా. నా ప్రీవియస్ క్రాఫ్ట్స్‌లో గూడా నేను ఈ ఈస్టర్ ఎగ్స్‌ని యూజ్ చేసిన లోటస్ బడ్స్ లాగా చేసినుండే అన్నమాట. సో నేను ఇక్కడ ఒక గ్రీన్ కలర్ టేప్ యూజ్ చేస్తున్నా. చేసి ఆ బనానాస్ అన్ని వన్ ఆఫ్టర్ ది అదర్ అట్లా బంచ్ లాగా క్రియేట్ చేసి ఆ టేప్ తోని స్టిక్ చేసేసిన. ఈ బేస్ ఇంకొంచెం వెయిట్ క్రియేట్ చేయడానికి నేను ఇట్లా స్టోన్స్ యూజ్ చేస్తున్నా. ఈ స్టెప్ మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే లుక్ కొంచెం ఒరిజినల్గా ఉంటది. సో నా ఫైనల్ రివీల్ చూసేయండి. महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र। హోప్ నా అరటి చెట్టు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటి మరిన్ని క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.